స్కూలుకు డుమ్మా కొట్టాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆడుకోవడం అవసరం, ప్లే గ్రౌండ్స్ అవసరం. ఏదైతే ఇక్కడ స్కూల్లో మీరు చెప్పినట్టు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇది, చరిత్ర ఉన్న ప్లేస్ ఇది. దీన్ని నేను ఏ విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పి పిల్లలందరూ కూడా రోజు ఆడుతూ పాడుతూ చదువుకునే విధంగా చేస్తాం. మంచి ప్లే గ్రౌండ్స్ క్రియేట్ చేస్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నా. అయితే నువ్వు ఉండవు అప్పటికి. ఇప్పుడు 10th క్లాస్కి వెళ్ళాడు కదా, 10th క్లాస్ కదా నువ్వు. అవును సార్. కాబట్టి నువ్వు అలుమ్నాగా వచ్చి చూస్తా ఉండవు అప్పుడప్పుడు. ఓకే సార్. ఈ ఊరేనా మీది? బాపట్ల సార్. ఓకే, వచ్చి అప్పుడప్పుడు ఆడుకోవచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. 10th క్లాస్ చదువుతున్న అఖిల్ 10th క్లాస్ ఈ సెక్షన్ వాళ్ళ అమ్మగారు మాట్లాడతారు. కె ఝాన్సీ రాణి. రమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు కూచిపూడి ఝాన్సీ రాణి. మా బాబు ఈ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి సభకు నమస్కారం. సభకు నమస్కారం. స్టేజ్ మీద ఉన్న ముఖ్య అతిథులకి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. సార్, మా బాబు 10వ తరగతి చదువుతున్నాడు. 10వ తరగతి అయిపోయిన తర్వాత ఉపాధి హామీ ఎక్కువగా ఉన్న కోర్సులపై అవగాహనకు కెరీర్ గైడెన్స్ కల్పిస్తారని ఆశిస్తున్నాను సార్. మీ బాబు ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు మైక్ పెట్టుకోమ్మా. అదే సార్, పిల్లల్ని మేము అడుగుతున్నాము ఇంటి దగ్గర. 10th అయిపోయిన తర్వాత మీరు ఏ కోర్సులు చదవాలనుకుంటున్నారు, ఏం చేస్తే బాగుండిద్ది అంటే వాళ్ళకు ఒక అవగాహన లేకుండా ఉంది సార్. అందుకని మేము మీ దృశ్యానికి తీసుకొచ్చాం సార్. కాదమ్మా, మీ భర్త ఏం చేస్తాడు? పెయింటింగ్ చేస్తారు సార్. పెయింటింగ్ చేస్తాడు. నువ్వేం చదువుకున్నావమ్మా? నేను 10th చదువుతున్నాను సార్. ఆయన కూడా 10th క్లాస్. ఇద్దరు? అవును సార్. ఓకే, మీ అబ్బాయి కూడా ఇప్పుడు 10th వచ్చాడు? అవును సార్. ఒకే అబ్బాయా? ఇద్దరు బాబులు సార్. ఇద్దరు బాబులు. అదేమ్మా, ఇప్పుడు నువ్వు ఇద్దరు పిల్లలను కూర్చొని పెట్టి ఏమవుతారు, వాళ్ళ భవిష్యత్ ఏంటి అని ఎప్పుడన్నా మాట్లాడారు మీరు? మాట్లాడుతున్నాను సార్. ఎప్పుడు మాట్లాడారు? ప్రతిరోజు ఖాళీగా ఉన్నప్పుడు. ఉన్నాడు ఎక్కడ మీ వాడు? ఉన్నాడు సార్. ఎక్కడ? పేరు పెట్టి పిలు. ఎక్కడ? పేరు పెట్టి పిలు. అఖిల్. పరిగెత్తారా? ఎక్కడున్నావు? రారా. వచ్చే పరిగెత్తుకుంటూ వచ్చామ్మా. పరిగెత్తారా వాళ్ళ. రన్ రన్. మైక్ ఇవ్వండి. మైక్ ఒకటి ఇవ్వండి అడికి. రారా. నీ పేరేంటి మా? అటు వాళ్ళు. నీ పేరేంటి? అఖిల్. అఖిల్. ఏంటి మీ అమ్మ అడిగింది? ఎప్పుడన్నా కూర్చొని పెట్టి మీ అమ్మ నాన్న నీతో కూర్చొని అడిగారా ఏమవుతావు పెద్ద అయినాకని? అడిగారా? అడిగారు సార్. ఎన్నిసార్లు అడిగారు మా? చాలా సార్లు అడిగారు సార్. ఏం చెప్పావు నువ్వు? పోలీస్ అవుతానన్నాను సార్. అవుతా అన్నావా? ఏంటి పోలీస్ కావాలని ఎందుకు అనుకున్నావు? నీకు తెలిసిన వాళ్ళు పోలీసులు ఉన్నారా? దగ్గర పెట్టుకో. నీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా పోలీసులు ఉన్నారా? లేరు సార్. మరి ఎందుకు కావాలనిపించింది? ఎక్కువ అధికారం ఉంది, కర్ర చేతిలో ఉంది, తుపాకు ఉంది, అందరూ భయపడతారు, అంతేనా? సార్, సమాజంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది పోలీసులు కాబట్టి ఒక పవిత్రమైన బాధ్యత. సమాజ హితం కోసం నేను కూడా పోలీస్ కావాలి అనే ఆలోచన ఉంది. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ నేను చెప్పే వర్షన్ ఏంటంటే, తల్లి తండ్రి పిల్లలు మీరందరూ కూర్చొని ఆలోచించాలి, పిల్లల్ని ప్రోత్సహించాలి. ఆయన పోలీస్ కావాలంటే తప్పులేదు. ఒక మంచి ఉద్దేశంతో నేను పోలీస్ కావాలన్నానంటే బాగా ప్రోత్సహించి ఐపీఎస్ ఆఫీసర్ని చేసే బాధ్యత తల్లి తండ్రి తీసుకుంటే అప్పుడు వాళ్ళ ఆశయం కూడా నెరవేరుతుంది. ఇంకొక పక్కన